బాబాయ్ నమస్తేనే. నమస్తే. ఏం పని చేస్తుంటావు నువ్వు? ఇక్కడ బండి పెట్టుకుంటావు, మిర్చి బండి. మిర్చి బండి మిర్చి బండి సాయంత్రం పూటనే పెట్టుకుంటావా? సాయంత్రం పుట్టిన మరి సాయంత్రం మిర్చి బండి పెట్టుకుంటావు, మరి పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు ఏం పని చేస్తావు? ఏమి 11 గంటల నుంచి స్టార్ట్ చేసుకుంటే సాయంత్రం 9:30 దాకా ఇక అదే పని ఉంటుంది మాకు. అదే పని ఉంటుంది. ఎన్ని ఎకరాలు ఉన్నాయి భూమి? భూమి ఏమంత లేదు, ఏం లేదు. ఏం లేదు. ఈ ఊర్లలో నార్మల్ ఉంటుందో ఎకరం 2 ఎకరాలు అని ఉంటుందిగా? ఉన్నది 1.5 ఎకరం ఉన్నది ఊర్లో, కానీ అది పల్లెటూరు. అక్కడ ఏం వాటర్ లేదు, ఏం లేదు. పడా పెట్టినాం అంతే. ఎందుకు వాటర్ బాగానే ఉంటుంది చుట్టుపక్కల? లేదు, ఇప్పుడు లేదు. వాటర్ లేదా? లేదు. అంతమందికి ఉంటుండే వాటర్? అంతకుముందు ఉంటుండే, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎందుకు లేదు మరి వాటర్? వర్షాలు తక్కువ వస్తున్నాయి. వర్షాలు తక్కువ అయినాయి, డ్యామ్ల నింపులేదు నీళ్లు, మొత్తం బోర్లు కూడా ఎత్తిపోయినాయి మొత్తమే. ఓకే. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళ పరిపాలన చూసినావు కదా, కేసీఆర్ కూడా బాగుంటుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది కదా, ఎవరి పరిపాలన బాగుంది? ఆయన ఆ సార్దే బాగుంది. ఏ సారు? కేసీఆర్దే. కేసీఆర్దే. వర్షాలు పడ్డాయి, డ్యాములు నింపిండు, నీళ్లు వాటర్ ఫుల్ ఉన్నాయి, అప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు ఏం లేవు నీళ్ళు. అప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి డ్యాములు నింపిండు, మరి ఇప్పుడు వరదలు కాబట్టి డ్యాములు నింపలేవు. ఉన్నాయి కదా అక్కడ, నింపొచ్చు కదా, నింపుతలేడు ఎందుకు అని. వర్షాలు పడకున్నా కాళేశం ప్రాజెక్టులు బొచ్చ నీళ్ళు ఉన్నాయి, నింపవచ్చు కదా ఈ డ్యాములన్నీ, నింపుతలేడు. ఇప్పుడు ఆయనకు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినమే, తెలంగాణ పట్ల కొంత కేసీఆర్కి అవగాహన ఉండే. ఈయనకు 3 ఏళ్ళే కదా, ఇంకా టైం ఇవ్వాలంటుండే. ఏం టైం ఇస్తారు? ఇప్పుడు 2 నెలల అర్థం 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు సరిపోను ప్రజలను ఆదుకోకపోతే ఆయన ఉండి ఎందుకు, లేకెందుకు? అంతేనా? ఇప్పుడు ఇక్కడ జనగాంకి ఎవరు ఎమ్మెల్యే ఎవరు? పల్లరాజేశ్వర రెడ్డి. ఉంటాడు, అందుబాటులో ఉంటాడా? ఉంటాడు. ఇప్పుడు ఈయన ఏమైనా పల్లరాజేశ్వర రెడ్డి ఏమైనా పనులు చేస్తున్నా? మరి చేస్తాడు, ఎందుకు చేయడు? చేస్తాడు, కానీ ఆయనకు అడ్డగాలు వేస్తారు కదా, చేయనిరు కదా. ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు, కానియరు. అంటే ఈయన బీఆర్ఎస్ అయినా కాబట్టి ఈయన నిధులు ఇస్తలేరు, మరి అట్లా ఉందా? సరిగ్గా ఇస్తలేరు. ఉంటాడా? అందుబాటులో ఉంటాడా? ఉంటాడు, అందుబాటులో ఉంటాడు. ఓకే. ఇప్పుడు మీకు ఏమైనా సమస్య ఉందనుకో, ఎట్లా మరి హైదరాబాద్ ఉంటాడా, ఇక్కడ మీకు కలుస్తాడా? ఆఫీస్ మా దగ్గరనే ఉంది కదా. ఏడుంది ఆఫీస్? ఏడుంది? అదేంది ఎదురుగా బిల్డింగ్ అదే. ఆ ఫోటోలో పడుతున్నాయి బిల్డింగ్ అదే. మాకు ఏదన్నా సమస్య పెద్దగా ఏదైనా ఉంటే పోయి కలుస్తాం. సరే బిడ్డని దాన్ని అది చేస్తాడు. మరి ఇప్పుడు కేసీఆర్ తోడే కనిపిస్తాడు కదా, మరి మీకు అందుబాటులో ఉంటాడా అని? ఉంటాడు అంటే పోతాడు, ఆడికి పోతూనే ఉంటాడు. ఆయనతో కలబంది ఉంటాడా? ఆడికి పోతాడు, వస్తాడు, మళ్ళీ ఆఫీస్ కాడ చూసుకుంటాడు. హైదరాబాద్ వాళ్ళు ఇల్లు ఏందో అదేందో సంవత్సరం ఏందో అవి చూసుకుంటాడు. మాకైతే అందుబాటులో ఉంటాడు. ఓకే. ఇప్పుడు ఈయన ముత్తిరెడ్డి ఆదిరెడ్డి 2 సార్లు గెలిపించారు ఇక్కడ నుంచి, 2014, 2018లో. ఆయన పరిస్థితి ఏంది మరి? ఆయన కూడా చేసే కాడికి చేసిండు, కానీ కొంత కబ్జాలు అవి ఇవి చేసిండు అని చెప్పి జనం ఆరోపణ. అంతే. అప్పుడు ఇప్పుడు ముత్తిరెడ్డి ఆదిరెడ్డి పని అయిపోయినట్టేనా, ఉందా? ఇంకా అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు. లేదు, మాకు జనాలు కూడా ఎప్పుడు కనిపించట్లేదు. గెస్ట్ హౌస్ ఇక్కడనే ఉంది, దగ్గరనే ఉంది, కానీ వస్తుండా పోతుండా కూడా అవపడట్లేదు. ఓకే. ఇప్పుడు ఈ పెద్ద మనిషి కూడా బీఆర్ఎస్లో ఉండవు, పొన్నాల లక్ష్మయ్య, అంతమందికి ఆయన మంత్రిగా పనిచేసిండుగా. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. కేసీఆర్ రాగానే ఇళ్ళకి వచ్చిండు, వచ్చి మళ్ళీ కేసీఆర్ గెలిచినప్పుడు కూడా ఆయన మళ్ళీ ఎటు పోయిండు ఏం కథను. ఈ కాంగ్రెస్ రాగానే కథం. కాంగ్రెస్లోకి వెళ్ళి ఎప్పుడైతే బీఆర్ఎస్లో జంప్ అయ్యిండో కాంగ్రెస్ వచ్చింది, ఇక ఇటు వెంకల అవపడతలేడు. మరి ఎక్కడ ఉంటుండు, ఏం కథ ఆయన తెలియదు. అంతేనా? ఈయన ఇప్పుడు మొన్న గెలిచి ఏమంటారు పోటీ చేసి ఓడిపోయింది కదా ప్రతాప్ రెడ్డి, ఆయన ఉంటాడు, అందుబాటులో ఉంటాడా? ఆయన ఉంటాడు కదా, ఇక్కడనే ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ ఇంకా 2 నెలలు వస్తాయి, మళ్ళీ ఎవరు గెలుస్తారు? పల్లా గెలుస్తాడా లేకపోతే కాంగ్రెస్ అయినా గెలుస్తాడా? పల్లరాజేశ్వర రెడ్డి గెలుస్తాడు. ఆయన గెలుస్తాడా? పక్క. ఇప్పుడు ఈయన కూడా ప్రతాప్ రెడ్డి అందుబాటులో ఉంటాడు, మంచోడే అంటారు కదా. మరి ఉన్నాడు, ఆయన చేస్తుండు కానీ ఈయనంతా చేయడు కదా. వాళ్ళ మెయిన్ క్యాండిడేట్లకు వాళ్ళకు చేసుకుంటాడు. అంతే. ఏం పని చేస్తావు? పోతురు జేసీబీ. మనదేనా జేసీబీ? డ్రైవరేనా? అంటే మీ ఓన్ కాదు? మా బాబాయ్. అంటే ఇప్పుడు లోకల్లో ఏం పని ఉన్నా కానీ వెళ్తావా? వెళ్తా. ఎన్ని జేసీబీలు ఉన్నాయి? మా వాళ్ళకా ఉన్నాయి 5 దాకా. 5 ఉన్నాయా? ఓకే ఓకే. ఇప్పుడు ఎంత వస్తుంది నీకు నెలకు? 20 ఫ్రేమ్ తీసుకో. 23,000 వస్తాయి నెలకు నీకు. డ్రైవర్ ఎట్లా మరి చదువుకోలేదు? డ్రైవింగ్ ఎందుకు తెలుసుకున్నావు? అది చదువుకున్నా కానీ చదువు అబ్బాక దీనికి ఎక్కింది. ఓకే. ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళ పరిపాలన చూస్తాం కదా, రేవంత్ రెడ్డి 3 ఏళ్ళు అవుతుంది, ఎవరి పరిపాలన బాగుంది? కేసీఆర్ పాపం మంచిగా
ఎందుకు రీజన్ ఏంది? ఇక రియల్ ఎస్టేట్ దందా అది ఇది నడిచేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక అయితే అన్ని బంద్ అయినాయి. జేసీబీలకు పనులు లేవు, ట్రాక్టర్లకు పనులు లేవు. ఇది అప్పుడంటే కేసీఆర్ అంటే కుంట్లలు అన్ని ఇప్పించిండు నీళ్లకు. ఇప్పుడు అవి ఇది ఏవి లేవు. పని డౌన్ అయిపోయింది, వరకు రియల్ ఎస్టేట్ దందా అయిపోయింది, అన్ని డౌన్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు రియల్ ఎస్టేట్ నడుస్తేనే ఆ భూములకు సంబంధించిన పని మీకు ఇప్పించడు, పిల్ల పొక్కలు అన్ని ఇస్తారు కదా, అది నడిచేది. ఇప్పుడు అట్లా నడుస్తలేదు కదా. ఇప్పుడు మన పర్మిషన్ కూడా చక్కగా ఇస్తలేడు. అందుకే వారికి ఎక్కడ ఎందుకు రియల్ ఎస్టేట్ డౌన్ అయింది ఏమంటారు? అంటే మీరు చాలా మంది పబ్లిక్ తో తిరుగుతూ ఉంటారు కదా, ఏమంటారు? రేవంత్ రెడ్డి నడవనిస్తలేడు అని చేస్తారు. రేవంత్ రెడ్డి రీజన్ దీనికి కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేయనిస్తలేడు కదా, అప్పలేక నడతలేదు కదా. ఇక అందుకే చేస్తారు అట్లా. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరే? పల్ల రాజశేఖర రెడ్డి. ఎట్లా ఉంది పల్ల? అందుబాటులో ఉంటాడు? అందుబాటులో ఉంటాడు, రోజు పోతాడు. మరి ఎక్కువ నాకు అక్కడ కేసీఆర్ తోటే కనిపిస్తా ఉంటాడు. ఇక మీటింగ్ ఉన్నప్పుడు పోతాడు, మీటింగ్ లో ఉన్నప్పుడు పోతాడు. నేనేమనుకున్నా అంటే ఎప్పుడు కేసీఆర్ కుటుంబంతో ఉంటాడు కదా, మీకు అందుబాటులో ఉన్నాడేమో అనుకున్నా. లేదు, ఉంటాడు ఉంటాడు ఉంటాడు. మంచోడే, ఎటువంటి వ్యక్తి అయినా మంచోడే. మంచోడే. ఏం చేస్తుండే? ఏమైనా పనులు చేస్తుండు. మన రోడ్డు వేపిస్తుండు, మోరీలు చేపిస్తుండు, అన్ని చేపిస్తుండు. ఇంత ఆపదైనా వస్తాడు, ఇంత చిన్న ఆపదున్నా వస్తాడు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మొన్న పోటీ చేసి ఓడిపోయిన అంటే టీఆర్ఎస్ ఎక్కువ ఉంది ఇక్కడ. టీఆర్ఎస్ ఈయన ముత్తిరెడ్డి యాదగిరెడ్డి. ముత్తిరెడ్డి అంటే అప్పుడు మీ కళ్ళేమో వేరే ఉన్నాం కానీ ఇక వాళ్ళ పరిపాలన ఎట్లున్నా తెలియదు కానీ ఈయన అయితే మంచిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గెలవాల్సిన అవసరం ఉందా? మళ్ళీ కేసీఆర్. మరి కేసీఆర్కి 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినాం కదా, ఇప్పుడు ఈయన కూడా కొంత టైం ఇవ్వాలి. మరి టైం అంటే ఇప్పుడు ఏర్పడుతుంది ఇక టైం. ఇప్పుడు 3 ఏళ్ళలోనే ఏర్పడుతుంది టైం. అందుకే ప్రజలు ఇక కాంగ్రెస్ వద్దని వద్దంటారు. అంతేనా? మనదేనా షాపు? కాదు, కిరాయికున్నా బాబు. కిరాయికా? అంటే ఇప్పుడు ఓనర్ వేరే ఆయన? వేరే ఓనర్ వేరే ఆయన. ఇప్పుడు ఐరన్ నువ్వే చేస్తావు, కుట్రు కూడా నువ్వేనా? ఇక నేనే చిన్నగా ఏమైనా వస్తే కుట్టుకుంటా. అంతే. ఎంత ఒక్క జత ఎంత కుడుతున్నావు? ఏం గిరాకీ లేదు బాబు, అంత రెడీమేడ్ అయింది కదా బాబు. రెడీమేడ్ అయినాక ఏం పట్టిస్తారు? అంత మీ ఆసంటలు కానీ రెడీమేడ్ చేసుకుంటారు, వేసుకుంటారు. ఏమైనా మా ఆసంటలు ఎవరైనా కుడుచుకుంటే కుడదాం. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు కొద్దిగా గిరాకీ ఎక్కువనే ఉంటుంది. ఏముండదు బాబు, ఏమంతా బాగుండదు గిరాకీ దండగా. ఏవో ఎప్పుడు నెలకు జాతర చూద్దా రాదు, నెలకు జాతర రాంది ఇక ఏమి వెళ్తుంది? ఏదన్నా 1 లక్ష రూపాయలు సిట్ వేసుకోవాలంటే బాధ ఉన్నది, వెళ్తలేదు. ఇప్పుడు 3 నెలలు ఆ పనే లేదు. సీజన్ ఏముంటుంది బాబు? ఈ సంవత్సరం పేరు మీద టైలర్ పని మీద ఆ సంవత్సరానికి 6 నెలలు ఉంటుంది పని. 6 నెలలు ఉత్తానే. ఇప్పుడు ఏమైనా భూమి ఏం లేదా మీకు? మరి ఏం లేదు, ఏం లేదు బాబు, ఏం చేసుకుంటూనే వెళ్తుంది. బాగా ఊర్లలో ఇంత ఎకరం 2 ఎకరాలు ఉంటుంది కానీ లేదు బిడ్డ. ఉన్నది ఉందని చెప్పుకోవాలి మనం. లేనిది ఉన్నాక లేనిది ఎక్కడ చెప్పుకున్నా బిడ్డ? లేదు, ఏం లేదు. రేవంత్ పరిపాలన ఎట్లుంది? రేవంత్ సార్ అయితే ఇప్పటికైతే మంచిగానే ఉన్నది. మంచి అంటే ఇప్పుడు ఈ కరెంటు 200 యూనిట్లు మంచిగా చేసిండు. ఏమన్నా ఏమున్నది బాబు, మన అదొకటి ఈ సన్న బియ్యం ఇస్తుండు. ఇక రైతు బంధు మొన్న స్టార్ట్ చేసిండు. మన తెలియదు జాగల భూములు వాళ్ళకి ఎరక బిడ్డ, మాకు అయితే ఏం లేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలలో ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా, రావాల్సినవి ఉన్నాయా? ఏం రాదుగా బిడ్డ. పింఛన్లు ఇస్తా అన్నాడు, ఒప్పుకునే పింఛన్లు అయితే ఇవ్వలేదు. గవే కేసీఆర్ ఇచ్చినాయి 2000 పింఛన్లు గదే వస్తాయి ఇక మాకు. అంతే, ఏం లేదు. 3000 ఇస్తానడా పింఛన్? 4000 ఇస్తా అన్నాడు, లేవు. అందరు జనాలు అందరు ఇస్తలేరు అని అంటే ఒకటి చేస్తాడని అనుకుంటాను బిడ్డ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఏమైనా వ్యతిరేకత కనిపిస్తుందా గ్రామాలలో? అంటే మీరు పెద్ద మనుషుల్లో మాట్లాడుకుంటారు కానీ కొంత వ్యతిరేకత ఏమైనా కనిపిస్తుందా? వ్యతిరేకత అంటే ఇక పెద్ద పెద్ద మనుషులు అంటే జర అయితే మంచిగానే చేస్తుండు రేవంత్ రెడ్డి అని అనుకుంటున్నాం మేము. కొంతమంది ఏ ఒప్పుకునే ఏమి ఇస్తలేరు చేస్తలేరు అని కొంతమంది అంటారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళలో కొంత మంచిగా ఉంటుండే, ఇప్పుడే మంచిగా అనిపిస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే. రైతు బంధువులకైతే వాళ్ళ ఎన్ని ఎకరాలు ఉన్నాయి అన్ని ఎకరాలకు 100 ఎకరాలు 100 ఎకరాలకు ఇచ్చేసిండు. ఈ రేవంత్ రెడ్డి ఎకరం ఉన్న వాళ్ళకే 2 ఎకరాలకే ఇవ్వాలి, ఈ 10 ఎకరాలు 20 ఎకరాలు ఇవ్వద్దు అని వాళ్ళు చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ తీసుకునే నిర్ణయం మంచిదా, ఇప్పుడు రేవంత్ తీసుకునే నిర్ణయం మంచిదా? ఇప్పుడైతే లెక్కకైతే రేవంత్ రెడ్డి ఒక పద్ధతి చేస్తుండు సారు.
మంచిగా చేస్తుండు ఇంక ఒప్పుకునే అన్ని గవి గవి ఇస్తే జర బాగుంటుంది సారు. ఓకే, ఇప్పుడు మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు? ఎమ్మెల్యే పేరు పల్లా రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి. ఎట్లా అందుబాటులో ఉంటాడా? అందుబాటు ఇప్పుడు అయితే జర మంచిగానే ఉన్నాడు. ఇంకా చేస్తేది సిసి రోడ్లు గవి గవి ఏం చేస్తలేరు. మోర్లు లేవు ఏం లేవు బిడ్డ మాకు. ఇల్లు కట్టుకున్నాక మోర్లు ఏం లేవు. చేస్తా అంటే చేస్తలేరు. అంటే ఇప్పుడు ఈయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, అధికారం ఏమో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ఎమ్మెల్యేకి సహకరిస్తున్నా మరి? చేస్తుండ్రంటే ఇక అటు ఎటు చెప్తలేరు. అటు ఇటు ఉన్నారు. ఎప్పుడు ఏ దగ్గరికి వచ్చినాక ఎవరు ఎంత మంచి చేస్తుండ్రని. ఇప్పుడు రేవంత్ రెడ్డి బస్సు పేరు పెట్టిండు, కానీ రేవంత్ రెడ్డి ఒక బస్సు పేరు పెట్టిండు, మంచిగానే పెట్టిండు. అది లేడీస్కే పెట్టిండ్రు. అది ఆఫ్ టికెట్ పెడితే ఎంత బాగుండు రేవంత్ రెడ్డికి. ఇంత కోట్లు లాస్ రేవంత్ రెడ్డికి. ఏంటంటే ఆఫ్ టికెట్ పెడితే ఎవరు 50 ఏళ్ళకు ఉన్నోళ్ళకు పెడితే ఎంత మంచిగా ఉండి బిడ్డ. అంతా అట్లా పెట్టేవాళ్ళు లేడీస్ మొత్తం ఇక లెక్కగా అయితే లేడీస్ ఓట్లు అయితే వాళ్ళకే తట్టుకొస్తుంది. మనం వేరే అయితే వేస్తారు, కానీ మంచి పనులు చేస్తుంది కదా అని వేస్తున్నాం. మేము వేస్తాం ఓట్లు, అట్లేమీ లేదు. చేసేది పద్ధతి చేస్తాం, మంచి ఒప్పుకునే అని మరి రిలీజ్ చేస్తే. ఇప్పుడు ఈయన ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పరిస్థితి ఉన్నాడా మరి? ఏందైనా ఆయన ఎక్కడ పోయిండో ఎటు తెలుస్తలేదు బిడ్డ. ఎటు తెలుస్తలేదు. ఉడిపోయిన నుంచి అంటే టికెట్ రాలే, మొన్న టికెట్ ఇవ్వలే కదా ఆయనకు. ఆయన కాకుండా ఈయనకు పల్లా రాజేశ్వరరెడ్డికి ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన పత్తకలేడుగా. మొత్తం కనపడతలేడు. 3 సంవత్సరాల కాంచాలి, 3 సంవత్సరాలు అవుతుంది, మొత్తం కనపడతలేడు. ఈయన పున్నాల లక్ష్మి పెద్ద మనిషి, ఇక పున్నాలక్ష్మి పెద్ద మనిషి మొత్తం కనపడతలేడు. అంతేనా? ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 ఏళ్ళైతే ఎలక్షన్లు వస్తాయి, కానీ పల్లా గెలుస్తాడా కాంగ్రెస్ ఆయన గెలుస్తాడా ఎట్లుంటుంది? ఎటు చెప్తాం బిడ్డ, దగ్గరకు వచ్చినాక ఎటు చెప్పరాదు బిడ్డ. మనుషులు ఎట్లుంటారు అంటే ఇక మనుషులు ఇటు ఉన్నట్టే ఉంటాడు, గంటకే మారిపోతాను బిడ్డ. అట్లా పైసలా ఇక డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళకే ఎత్తాను ఓట్లు. అట్లా చూస్తున్నారు జనాలు. ఒక కాంగ్రెస్ పార్టీ కొంతమంది మంచికి ఆయన ఒకసారి ఒక ఆయన కుర్బాన్ నిలబడ్డాడు. ఒక్కొక్క ఓటుకు 7,000 8,000 ఇచ్చిండు. ఒక ఆయన బీజేపీ ఉన్నాడు, ఆయన 2,000 ఇచ్చిండు. టీఆర్ఎస్ ఉన్నా ఆయన 3,000 ఇచ్చిండు. ఒక్క ఓటుకు 10, 12, 14,000, 15,000 వచ్చినాయి ఒక్క ఓటుకు. ఎవరు ఎక్కువ ఆయన గెలిచిండా? ఎవరిస్తే ఆయన వచ్చిండు. ఆలోచిస్తలేరా అంటే మనిషిని చూసి చేయాలని అట్లా ఆలోచిస్తలేరా? అట్లా ఆలోచన చేస్తలేరు బిడ్డ, ఏం చేస్తలేరు, చేస్తలేరు, ఆలోచన లేదు. ఈ పల్లరాజేశ్వరరెడ్డి వచ్చిపోతుంటే అందుబాటులో ఉంటాడు కదా? అందుబాటులో ఉంటాడు సార్, అట్లేం లేదు. మంచోడేనా ఏమన్నా కింద చేస్తాడా? ఇప్పుడైతే ఏం మంచోడే లెక్కకైతే. మంచిగా ఎవరితో అంత మంచిగా అన్ని పనులు చేస్తాం, మంచిగా చేస్తాం అని అంటారు.